శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ గురు ఉపదేశ రత్నమాల్లో మనం సత్యజ్ఞానాన్ని గురించి చెప్పుకుంటూ, తనకంటే వేరు కాని ఆత్మని తనకి అన్యంగా ఎంచి దాన్ని పొందడానికి పలు విధాలుగా తపస్సు చేయడం, తన నీడను తాను పట్టుకోవడానికి పరుగు పెట్టడం వంటిది అని దానికి వివరణ చెప్పుకున్నాము. తర్వాత ఉన్న వస్తువైన ఆత్మయే ఉన్నాను అనే ప్రజ్ఞా రూపంలో హృదయంలో స్పష్టంగా నేను నేను అని అందరికీ తెలుస్తోంది. మన అందరి హృదయంలోనూ ఏదైతే ఉందో అదే మనకి నేను అన్నటువంటి భావనా రూపంలో తెలుస్తోంది. అంటే మనం నేను అని అంటున్నాము అంటే అదే ఆత్మ. మనం అజ్ఞానవశాన దానిని దేహము అనుకుంటున్నాం, కానీ నేను అంటే అదే ఆత్మ, అదే ప్రజ్ఞాన రూపంలో అంటే తెలివి రూపంలో స్పష్టంగా నేను అని అందరికీ తెలుస్తోంది. కాబట్టి సత్యజ్ఞాన స్వరూపమైన ఆ పరవస్తువే ప్రత్యక్షమైంది గాని ఈ పంచేంద్రియాలకు గోచరించే విషయ వస్తువులు నిజం కాదు. అది దేహం నేననుకోవడం వల్ల ఉన్నట్టు కనపడుతున్నాయి గాని ఇవేవి సత్యాలు కావు. ఈ నిజస్వరూపము నేను, అది తెలివి, అది ప్రజ్ఞాన రూపము. అందుచేత హృదయంలో నిత్యం ప్రకాశించే సచ్చిస్వరూపమైన ఆత్మని సూక్ష్మ దృష్టితో గమనించాలి. మరి అదేంటండి నేను అంటే ఆత్మ, అదే మరి బ్రహ్మము, అదే సత్య వస్తువు, అదే ప్రజ్ఞ అంటున్నారు. నేను అంటే చాలు పరమాత్మే అంటున్నారు. మళ్ళీ దానినేమో సూక్ష్మ దృష్టితో గమనించాలి అంటున్నారు. ఏమిటి అంటే సూక్ష్మ దృష్టిని గమనించాలి. ఎందుకంటే నేను అంటే శరీరం అన్న భావన బాగా దృఢంగా ఉండిపోవడం చేత మన బుద్ధి స్థూలమైపోయింది. అంచేత ఆ స్థూల బుద్ధికి ఆ సూక్ష్మమైన నేను అంటే ప్రకాశము అన్న అనుభవం అందడం కష్టంగా ఉంటుంది. అందుకని కొంచెం సూక్ష్మ దృష్టి అంటే ఏంటనమాట, నేను అంటే మేను అన్న భావన ఆ స్థూల రూపాన్ని వదిలేస్తే అప్పుడు మన బుద్ధి సూక్ష్మ రూపాన్ని ధరిస్తుంది. ఆ సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే అక్కడ నేను అంటూ ప్రత్యేక వ్యక్తి ఎవరూ లేరని, ఉన్నది ఒక ప్రకాశం, ఒక తెలివేనన్నటువంటి అనుభవం మనకి కలుగుతుంది. అలాగే సూక్ష్మతో తెలుసుకోలేని లోకులు సదా విజృంభిస్తున్న అహంకార రూపమైన ఈ అజ్ఞానం వల్ల మాయలో పడి కొట్టుకుంటున్నారు. నిన్న వరకు అది చెప్పుకున్నామమ్మా. ఎందుకంటే స్థూల బుద్ధి ఉండడం చేత స్థూలమైన వాటినే తెలుసుకోగలదు తప్ప అది సూక్ష్మమైనటువంటి ఆ ప్రకాశ స్వరూపమైన నిజస్వరూపమైన నేను అనేటువంటి ఆ ప్రజ్ఞను తెలుసుకోలేదు. అంటే ముందు ఆ బుద్ధి ఈ స్థూల దేహం మీద నేను అన్న భావనను వదిలేస్తే, స్థూల దృష్టిని వదిలేస్తే అదే బుద్ధి సూక్ష్మమై అక్కడ నేను అన్న భావనే లేని ఆ ప్రకాశాన్ని అనుభవంగా తెలుసుకోగలుగుతుంది. కానీ అలా తెలుసుకోలేని వారందరూ కూడా మరి సదా విజృంభిస్తున్న ఈ అహంకార రూపమైనటువంటి ఈ అజ్ఞానంతో పడి కొట్టుకుంటూ ఉంటారు అని చెప్పారు. సత్యజ్ఞానం కాదు, సత్యజ్ఞానం అంటే నేను అని ప్రకాశిస్తున్న మన అందరి స్వరూపము. అదే ప్రతి ఒక్కళ్ళు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, అజ్ఞానులకి, పశుపక్షాదైన శరీరాలను బట్టి గాని అందరిలోనూ ఆ ప్రజ్ఞ నేను అని వెలుగుతూనే ఉంది. అది లేని ప్రాణి గాని జీవి గాని లేదు అని ఇక్కడ స్పష్టం అన్నమాట. ఇప్పుడు నేను లేని వారు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. అంచేత నేనే ప్రజ్ఞ, ఆ నేనే ప్రకాశము, ఆ నేనే పరమాత్మ అని తెలుసుకోవాలి. అది కానిదంతా నేను మేననుకున్న స్థూల దృష్టికి, స్థూల జగత్తు, ఇవన్నీ సత్యాలు అనేటువంటి అజ్ఞాన భావమే ఇక్కడ మాయ అని చెప్పారమ్మా. ఇప్పుడు తెలిసింది కదా సత్య జ్ఞానం ఎలాంటిది, అజ్ఞానం ఎలాంటిది అన్నది వివరం బాగా తెలిసింది కదమ్మా. తెలిసిందమ్మా. ఇప్పుడు ఇంకా అయితే అంతర్దృష్టి వల్ల కలిగే జ్ఞానం ఎలాంటిది అంటే, నిన్ను నువ్వు తెలుసుకో అని శాస్త్రాలు చెప్తున్నాయి. అన్నీ అదేగా చెప్తున్నాయి. నేను అంటే అన్యాన్ని తెలుసుకునే బాహ్య విషయ గ్రహణ వదిలేయి. నేను అంటే అన్య విషయాల్ని తెలుసుకునేటువంటి విషయ గ్రహణను వదిలేస్తే
అందరికీ నేనున్నాను అనే సువిదితమైన చైతన్యం సూర్యుని వలె స్వచ్ఛంగా ప్రకాశిస్తోంది కదా. ఇంతకు ముందు దాని వివరణకి పశువులో గాని, పక్షిలో గాని, క్రిమిలో గాని, ఏ ప్రాణిలోనైనా నేను అన్నటువంటి ఆ స్పృహ ఏదైతే ఉందో అది లేని ప్రాణి లేదు. ఎప్పుడైతే అన్య విషయాన్ని తెలుసుకునేటువంటి ఈ బాహ్య విషయ గ్రహణ బుద్ధిని వదిలేశావో అప్పుడు నేనున్నాను అని చక్కగా స్పష్టంగా తెలిసినటువంటి చైతన్యం నీ తెలివి సూర్యుని వలె చక్కగా ప్రకాశిస్తుంది. అంటే సూర్యుడి వెలుగులా ఉంటుంది అనుకోకండి. అక్కడ ఏమీ లేనటువంటి ఒక నిర్మలత్వం మన అనుభవంలో ఉంటుంది. అవునా? అవునమ్మా. మధ్య ప్రథమ పురుషులకి సంబంధించిన వస్తువులను గ్రహించే మనసుతో వెతుకుతూ ఉన్నప్పుడు ఆత్మ గోచరించదు. మధ్యమ ప్రథమ పురుషులకి సంబంధించిన వస్తువులను గ్రహించే మనసుతో వెతుకుతున్నప్పుడు ఆత్మ గోచరించదు. ఆ విషయ జ్ఞానం అంతమైపోయినప్పుడు తనంతా తానుగా అదే ప్రకాశిస్తుంది. తెలుసుకునేవాడు తెలియబడేది మధ్యమ పురుష ప్రథమ పురుషాను. అంచేత ఈ ప్రథమ పురుష తెలుసుకునేవాడును, ఈ మధ్యమ పురుష తెలియబడేదిను. ఈ తెలుసుకునే వాడికి వాడు మనసుతో వెతుకుతున్నప్పుడు ఆత్మ గోచరించదు, విషయ సంబంధ దృశ్యాలే గోచరిస్తాయి. ఈ విషయ జ్ఞానం ఎప్పుడైతే అంటే ఈ మధ్యమ పురుష ప్రథమ పురుష అంతమైనప్పుడు, అంటే నేను తెలుసుకునే నేనును తెలియబడేటువంటి ఈ విషయాలు, ఈ తెలుసుకునే నేను ముందు తెలియబడే విషయాలను వదిలేసి అప్పుడు ఏమైంది, వాడు మధ్యమ పురుషని వదిలేశాడు. వాడు ప్రథమ పురుష తెలుసుకునే వాడిగా ఉన్నాడు, కానీ తన చేత తెలియబడే విషయాలను వదిలేశాడు. అప్పుడు వాడు ఎవడవుతాడు? వాడు తెలుసుకునే విషయం లేనప్పుడు అతని నిజస్వరూపం తెలివే గనక వాడు తెలివేనన్న అనుభవాన్ని పొందుతాడు. తన చేత తెలియబడే విషయాలను వదిలేసినప్పుడు తాను వాటిని తెలుసుకునేవాడిగా ఉన్న అతడు ఆ విషయాలు వదిలేసాక తాను తెలివై ప్రజ్ఞై ప్రకాశం అయిపోతాడు. మరి వదిలి ఎప్పుడన్నా చూసారో లేదో నాకు తెలియదు. అలా చూసి ఇలా వదిలిన క్షణంలో నువ్వు ప్రకాశమై ఉండడం నీకు తెలుస్తుంది. ఆ విషయ జ్ఞానం అంతమైపోయినప్పుడు, నీవు తెలుసుకునే విషయాలు అంతమైపోయినప్పుడు తనంతట తానుగానే ప్రకాశిస్తుంది ఆత్మ. నాయకుని చూస్తే ఆమె తల వంచుకొని నేలను చూస్తూ నిలబడుతుంది. నాయకుడు ఆమెను చూడనప్పుడు ఆ వనిత తానే అతన్ని చూస్తూ చిరునవ్వుతో ఆనందిస్తూ ఉంటుంది. అలాగనమాట ఇక్కడ ఉపమానం. అంటే ఆత్మని, అంటే నీ నిజస్వరూపాన్ని నాయకగాను, లేకపోతే పెళ్లి కూతురో లేకపోతే ప్రియురాలో, అహంకారాన్ని నాయకుడిగాను, మనకిక్కడ ఆత్మ అంటే మన నిజస్వరూపం, మన నిజమైన నేను అనేటువంటి దాన్ని పెళ్లి కూతురుగా చెప్పారు. నేను అనుకునే అహంకారాన్ని పెళ్లి కొడుకుగా చెప్పారు. ఈ ఉపమానంతో విశదీకరించే విధానం మనకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే బహిర్ముఖ దృష్టితో ఆత్మని వెతుకుతున్నప్పుడు అది మనకి కనపడదు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా ముందే నేను సమాధానం చెప్పేశాను. ఏమని చెప్పేశానంటే, నేను అనే తెలుసుకునేవాడు అతడికి తెలియబడే ప్రపంచము. ఈ ప్రపంచాన్ని వదిలేస్తే ఈ నేనే ఆత్మ. దానికే ఇక్కడ వివరణిస్తున్నారు. ఉదాహరణతో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అని, లేకపోతే ప్రియురాలు ప్రియుడు అని. జగత్తేమో ప్రియుడు, నేను ప్రియురాలు. అప్పుడు ఏమైంది? ఎప్పుడైతే జగత్తుని చూస్తూ ఉన్నటువంటి ఈ ప్రియుడు, అంటే ఈ చూసేవాడు తన ఆత్మస్వరూపాన్ని చూస్తే అప్పుడు ఏమవుతుంది? ఆత్మస్వరూపాన్ని చూసినప్పుడు ఆ ఆత్మ, ఆ వనిత అతడు తన వైపు చూసి నవ్వుతూ ఆహ్వానిస్తుంది. అవునా? అలాగే ఆత్మ, నేను, నువ్వు బాహ్య ప్రపంచాన్ని వదిలిన వెంటనే
నిన్ను అది ఆహ్వానిస్తుంది, అంటే నీ నిజస్వరూపాన్ని నీకు అందిస్తుంది అని అర్థం. మధ్యమ ప్రథమ పురుషులకి సంబంధించిన వస్తువుల్ని గ్రహించే మనసుతో వెతుకుతూ ఉన్నప్పుడు, అంటే చూసేవాడు చూడబడేది అన్న దృష్టితో ఉన్నప్పుడు మన నిజస్వరూపమైన ఆత్మ మనకి గోచరించకుండా మన స్వరూపం గాని దేహమే మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. అర్థమైంది కదా? దేహమే మనకు అనుభవానికి వస్తుంది. అయితే ఆ విషయ జ్ఞానం ఎప్పుడైతే వదిలేస్తావో, దాని చేత తెలియబడే జ్ఞానాన్ని గనక, దేహం కూడా నాతో తెలియబడుతుంది కదా, దేహంతో నాతో తెలియబడే వాటిని నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడు ఆత్మ తనంతటికి తానే ప్రకాశిస్తుంది. మన నేను మీద నేను మేనన్న భావన ఒక ముసుగు కింద, ఇదే 5 కోశాలు అవి ఇవి అంటున్నారు కదా, పంచకోశాలనే తొడుగు మన నిజస్వరూపమైన నేను మీద ఈ పంచకోశాలనే తొడుగు కప్పబడింది. అందుచేత లోపల ఆత్మ ప్రకాశిస్తూ ఉండడం వల్లనే పంచకోశాలు ఉన్నా ఆత్మని తెలియనివ్వకుండా ఈ శరీరమే నేను అన్న అజ్ఞానపు తెలివిలో ఇన్నాళ్ళు మగ్గిపోయాం. అంటే అక్కడ దానివల్ల తెలియబడేవన్నీ కూడా సత్యమైనటువంటి భ్రాంతిలో ఉన్నాం. ఇప్పుడు వివరణ బాగుందా? మీకు అర్థమైందా? ఇప్పుడు అయ్యిందమ్మా. అందుచేత ఎప్పుడైతే మనం మనసుతో గనక ఆత్మని, విషయ వస్తువుల్ని గ్రహించే వాసనతో ఉన్న మనస్సుతో గనక మనం ఆత్మని తెలుసుకోవాలి అనుకుంటే అది గోచరించదు. ఆ విషయ జ్ఞానం ఎప్పుడైతే వదిలివేయబడుతుందో అప్పుడు ఆత్మ తనంత తానుగా ప్రకాశిస్తుంది. అక్కడ ప్రకాశిస్తూనే ఉంది మన స్వరూపం నేనుగా. దాని మీద మేనుగా మనం ఒక ముసుగు వేసుకున్నాం. ఆ ముసుగు పడేసరికి ఆ ముసుగు లక్షణాలన్నీ కూడా మనకి కలిగినట్లుగా అనిపిస్తూ, పైగా ఆ ఇంద్రియాల ద్వారా వెలి జగత్తుని వాసనలతో చూస్తూ ఇది నిజం అనుకుంటున్నాం. నిజానికి వెలి జగత్తు లేదు, లోపలి జగత్తు లేదు. నేను దేహం అన్న ముసుగు ఉన్నంతసేపు ఇవన్నీ సత్యాలన్నీ కనపడతాయి. ఎప్పుడైతే ఈ నేను కూడా నాకే తెలియబడుతోంది కనుక ఈ తెలియబడే మేనుతో సహా దృశ్యాన్ని వదిలేస్తే తానుగా ప్రకాశిస్తున్న ఆత్మ మనకి అనుభవానికి వస్తుంది. ఎలాగా అంటే నాయకి అంటే మన ఆత్మ, నాయకుడు అంటే ఈ విషయాలను గ్రహించేటువంటి నేను అనేటువంటి వాడు. ఇతడు ఎప్పుడైతే విషయాలను గ్రహించకుండా వదిలేసి కదా నేను అనే నాయకుని చూస్తాడో అప్పుడు ఆ నాయకి అనబడేటువంటి వనిత అతని వైపు చూస్తూ చిరునవ్వుతో ఆనందిస్తూ ఆహ్వానిస్తుంది. మన ఆత్మ. నువ్వు పరశ్రీ వ్యామోహంలో ఉన్న ఒక పురుషుడు జగద్విషయ వ్యామోహంలో ఉన్నవాడనమాట. అది పరశ్రీ వంటి జగద్విషయ వ్యామోహాన్ని వదిలేసి తన స్వయం అనుభూతి సొంత వస్తువు అయిన ఆత్మ వైపుకి తిరుగుతాడో, నేను వైపుకి, అప్పుడు ఆ నిజస్వరూపమైన ఆత్మ అతన్ని చిరునవ్వుతో ఆహ్వానించి ఆనందంలో ముంచుతుంది. అదే నీ నిజస్వరూపపు ఆనందము. ఇంతకాలము నీవు కానిది, నీది కానిది, పరవస్తువైనది దానితో ఇంతకాలం రమిస్తున్నావు. దాని మోహంలో, దాని భోగంలో పడ్డావు. అవన్నీ అనిత్యాలే, అశాశ్వతత్వాలే, దుఃఖాలే. ఎప్పుడైతే నా స్వరూపం, నా నిజ వస్తువు నాది, ఇదంతా నాదేనా? కాదు కదా. ఈ జగత్తు నీదా? కాదు కదా. అలాగే ఈ దేహం మాత్రం నీదా? కాదు కదా. పంచభూతాలది కదా. కానీ ఈ పంచభూతాత్మకమైన దేహం నేను అనుకుని ఈ దేహంతో ఉన్న ఇంద్రియాల ద్వారా జగత్తు సత్యం నిత్యం అనుకుని ఆ విషయ భ్రాంతిలో పడిపోయావు. అంటే పరస్త్రీ వ్యామోహంలో పడినటువంటి దుష్ట పురుషుడు లాంటి వాళ్ళు. అప్పుడు మనం పట్టి చూస్తే ఒక్కటి నీది కాదు, ఇది వ్యభిచారం. అర్థమవుతుంది. ఎప్పుడైతే నా సద్వస్తువేది మరి అని వెతికి ఒక్కసారి నేనెవరా, నాదేదా అని గనక ఈ నేను అనేటువంటి జీవుడు నీ తంది కాని మేనుని, తనవి కాని లోక విషయాలని తనవిగా భ్రమిస్తున్నటువంటి ఈ జీవుడు నేనేదా, నాదేదా అని ఒక్కసారి అంతర్ముఖమై చూస్తే తన నిజస్వరూపమైన నేను, తన నిజ ఆధారమైన, అంటే నిజమే తన సొంత భార్య అయినటువంటి ఆత్మ, దానిని నువ్వు అనుభవించాలి.
అది నీ వస్తుంది. దాన్ని అనుభవించడం మానేసి దాన్ని మరిచిపోయి ఈ నేను కాని నేను అనుకుంటూ లోక విషయాలనే వేశ్యాభోగంలో పడి ఉన్నాం ఇంతకాలం. దానివల్ల భ్రమలు, బాంతులు, దుఃఖాలే వచ్చాయి తప్ప శాంతి రాలేదు. ఎప్పుడైతే ఇది నేను కాదు, నాది కాదు, మరి నేనేది, నాదేది అని గనుక నీ దృష్టిని అంతర్ముఖపరిస్తే, నీ నిజమైన నేను ముసుగులన్నీ తొలగిస్తే ఉన్నటువంటి స్వప్రకాశమానమై ఆనందంతో నిన్ను ఆహ్వానించి నీ నిజస్వరూపము నిజ సుఖంలో ముంచుతుంది. ఇదే మా అర్థం దీనికి. ఇంతకంటే మనకి విశదంగా అర్థం అవడానికి అవకాశం లేదు. ఇది అర్థం అవ్వకపోతే ఇంక వ్యర్థమే. లేదమ్మా, చక్కగా అర్థమైందమ్మా. అందుచేత నీవు అది ఇది అని మధ్యమ ప్రథమ పురుషుల్ని ఏ వస్తువును చూడనట్లయితే, ఇది అది అంటూ దేనినిగా నువ్వు చూడనట్లయితే, ఉన్నాను అని స్ఫురణతో అనంతమైన పరమాత్మ ఆకాశంలాగా నీ దృష్టి నిండా వ్యాపించి ఇక నీవక్కడ ఆ పరబ్రహ్మమే అయిపోతావు. నీ చేత తెలియబడి ఇది అది, అది అంటే ఎక్కడో ఉన్నది, ఇది అంటే నీ దగ్గర ఎదురుగా ఉన్నది. వేటిని కూడా నువ్వు నీ దృష్టి పెట్టకపోతే అప్పుడు ఉన్నానన్న నీ నిజస్వరూపపు ఎరుకయే ప్రకాశిస్తూ ఉండగా అట్టి నీ ఎరుక అనంతమై ఆకాశంలాగా వ్యాపించి నీ దృష్టి ఆ పరబ్రహ్మమే నువ్వైపోతావు. అంచేత ఆకాశమయుండు. ఆకాశంలో ఈ దేహ పరిధి నుంచి దాటి ఆకాశంలోకి చేరి వ్యాపించి 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 వ్యాపించిపోవడం అనేటువంటి దృష్టి కలిగి ఉన్నప్పుడు ఆ వ్యాపకత్వంలో ఈ పరిమితమైనటువంటి నేను చిన్న నలుసులాగా మారి రాలిపోతుంది. అర్థమైందా? నీవు భక్తి శ్రద్ధలతో తనని ఈశ్వరునికి అర్పించుకుంటే దైవానుగ్రహం కలిగి సద్వస్తువైన ఆత్మ అనుభవానికి వస్తుంది. ఇక్కడ భక్తి శ్రద్ధలతో అర్పించుకోవాలి. నాకేమో విషయాల మీద ప్రేమ, నేననే అహంకారం మీద భక్తి. దీంతో నువ్వెంత చేసినా కూడా అవన్నీ వ్యర్థాలే వ్యర్థాలే వ్యర్థాలే. అయితే నీ నిజస్వరూపం భగవంతుడు అతడు నీ హృదయంలోనే ఉన్నాడని చెప్పి మన గురువు చెప్పినప్పుడు ఆ గురువాక్యంతో కర్తవ్యమని నీ నిజస్వరూపమునందు భక్తి, నీ ధ్యాస ఎంతసేపు విషయ వస్తువులను విడిచి, అంటే అవన్నీ నీవి కావు, పరవస్తువులు, వాటిని వదిలి నీదే అయినటువంటి నీ నిజస్వరూపం మీద భక్తి శ్రద్ధలు ఎంత ఎంత పెరుగుతాయో, అదే నీ నిజస్వరూపం ఈశ్వరుడు కదా, నీ నేను నాది అనే దాన్నంతా కాదు అని దీన్ని వదిలేసి నిన్ను ఆయనకి సమర్పించుకోవాలి. అప్పుడు దైవానుగ్రహము కలిగి సద్వస్తువైన ఆత్మ నీకు అనుభవానికి వస్తుంది. ఆత్మ అత్యంత సూక్ష్మమైంది, మాటలకు అందదది, బుద్ధిగ్రాహ్యమైంది కాదు కదా. ఎటువంటిది అంటే మనస్సుకే వాక్కుకి అందదది. అలాగే దేహ విషయ భోగాలు, ఈ దేహము సత్యం అనుకున్న మంద బుద్ధికి కూడా అందదు. సూక్ష్మమైన బుద్ధికి మాత్రమే అందుతుంది. కనుక సూక్ష్మమైన బుద్ధి అంటే ఇవి నేను అవి నేను, ఇది నాది అది నాది అనేటువంటి వాటిలన్నీ వదిలేసి నీ దృష్టి నీ నిజమైన నేను మీద కేంద్రీకరించబడినప్పుడు ఈ స్థూల వస్తువులతో స్థూలంగా దెబ్బలాగా అయిపోయిన ఈ బుద్ధి సూక్ష్మ వస్తువు మీదకి ప్రవేశించి పెట్టేసరికి సూక్ష్మంగా మారిపోతుంది. అప్పుడు ఆ సూక్ష్మ బుద్ధికి అందుతుంది. ఓ ఈ లోకుల్లారా, అధ్యయన శ్రవణాల ద్వారా విద్యలన్నీ నేర్చి తద్వారా మనస్సు నిశ్చలం కాక వృధాగా వెదికి వెదికి తిరగకండి. ఓ ఈ సాధకుల్లారా, లేక ఓ ఈ లోకుల్లారా, లోక విషయాల్లో తిరుగుతున్న వాళ్ళారా, అధ్యయనం వల్ల శ్రవణం వల్ల విద్యలన్నీ ఎన్నైనా నేర్చుకోండి, గాని తద్వారా మీ మనసు నిశ్చలం కాకపోతే వృధాగా తిరగకండి. ప్రేమస్వరూపుడైన ఈశ్వరునికి భక్తితో శరణాగతి చెంది నేను నాది అనేటువంటి, అంటే ఎవరిని, మధ్యమ పురుషుని ప్రథమ పురుషుని వదిలేస్తే, ప్రథమ పురుష అంటే నేను కదా, మధ్యమ పురుష అంటే విషయాలు వదిలేస్తే అప్పుడు
ఉన్న ఈశ్వరుడే మిగులుతాడు. ఆ ఈశ్వరుడికి శరణాగతి చెంది ఉండండి. ఇవన్నీ నీవి కావు, నువ్వు కాదు అని నీకు ఆధారమైన నీ నిజమైన నేనే ఈశ్వరుడు, దానికి శరణాగతి చెంది ఉండండి. అదే ఉత్తమమైన మార్గం. ఏమి అధ్యయనం చేశారు, శ్రవణాలు చేశారు, అవి చేశారు, ఇవి చేశారు, విద్యలు ఎన్నో నేర్చుకున్నారు, ఎన్నెన్నో తెలిసిపోయాయి. దానివల్ల కూడా మీ మనసులో నిశ్చల కాకపోతే ఇంకా వృధాగా ఇంకెక్కడ వెతుక్కుని తిరుగుతారు? తిరగవద్దు. ప్రేమ స్వరూపుడైన ఈశ్వరుడు మీ హృదయంలోనే నేనని స్ఫురిస్తున్నాడు. కాబట్టి నువ్వు నీ మేనుని, నీ నేనుని, నీ నాది అనేటి వాటిని ఎలాగూ నువ్వు నీది కాదు గనుక నిన్ను నీ హృదయమునకు అంకితం చేసుకో అని చెప్తున్నాడమ్మా. వేదశాస్త్రములు చదివిన గాని, విద్యలెన్నియో నేర్చిన గాని, నిశ్చలత్వము కుదరకపోతే ఆత్మనెరుగని అంధులమయ్యా. కళ్ళు మోసుకొనుమో, నీలో జ్యోతి ఉంది చూడు, నిజముగ జ్ఞాన దృష్టితోనూ, నిజముగ జ్ఞాన దృష్టితోనూ అని ఆ పాటలో ఉంది కదా. వేదాలు చదువుతాం, శాస్త్రాలు చదువుతాం, ఇవన్నీ వింటాం, అర్థాలు తెలిసిపోతాయి, మళ్ళీ ఒకరికి చెప్తూ ఉంటాం, పూజలు చేస్తాం, ఏవేవో చేస్తాం. ఎన్ని చేసినా సరే నీ మనస్సు గనక నిశ్చలంగా ఉండలేకపోతే ఇంకా మాటలలోనే తిరగడం వృధా. అప్పుడు ఏం చేయమంటారు? నీలోనే నేను అని స్ఫురిస్తున్న ప్రేమ స్వరూపమైన పరమాత్మని వైపుకి నీ దృష్టిని మళ్లించుకో. నీదు కాని దేహాన్ని, నీవు కాని లోకాన్ని వదులు చాలు. నువ్వు పరమాత్మ యందు ఐక్యమైపోవడానికి అన్ని అర్హతలు కలిగిన వాడివే. అంతే తప్ప మిగతావి ఎక్కడెక్కడ తిరిగినా, ఎలా తిరిగినా దానివల్ల ఎన్ని నేర్చుకున్నా దానివల్ల ఏ ప్రయోజనమో ఉండదు అని మనకి అంతర్దృష్టి వల్ల కలిగేటువంటి జ్ఞానము ఎలాంటిదో మనకు తెలియచెప్తున్నారమ్మా. అదేనా? ఇక ప్రేమ అనే అంశాన్ని గురించి మాట్లాడుతున్నారు. ప్రేమరసము తద అన్యములైన షడ్రుసుల కంటే గొప్పదే కాని తక్కువది కాదు. మిగతా మనకి షడ్రుసులు 6 రుచులు ఉన్నాయి కదా, ఇంక ఈ లోకంలో ఆ 6 రుచులే గొప్పవి. ఆ 6 రుచుల్ని ఒకదాంతో ఇంకోటి కొత్త కొత్త రుచులు మనం సృష్టించేసుకోగలం. దానివల్ల ఇంకా గొప్ప గొప్ప రుచులు మనం అనుభవించేస్తున్నాం. గాని ఈ 6 రుచుల కంటే గొప్పదైనది ఇది ప్రేమ రుచి, ప్రేమ రసము. దీనిని గ్రహించలేని వారే ప్రేమని 7వ రుచిగా వర్ణిస్తారు. అది అన్నిటికన్నా అది గొప్పది. దాన్ని గ్రహించలేక ఈ 6టినే లెక్క పెట్టుకుంటారు తప్ప, ఒకవేళ లెక్క పెట్టవలసి వస్తే ప్రేమ అన్నది 7వది అంటారు. వాళ్ళకి తెలియక షడ్రుచులు అనబడేటువంటి వాటికి రుచి అనే గుణాన్ని ఇచ్చేది ఏదో అదే ప్రేమ రుచి. ఆ ప్రేమే ఈ 6 రుచులకి రుచిని గ్రహించే శక్తినిస్తోంది. నీలో నా సద్వస్తువుకే ప్రేమ లక్షణం లేకపోతే నీ ఇంద్రియాలకి ఆ విషయాల్ని గ్రహించగలిగే శక్తిని ఇస్తుందా? నీ ప్రేమించిన వారికి ఏదైనా ఇస్తావు. నీకు ఇష్టం లేని వాళ్ళకి చిన్న పుల్ల మొక్క కూడా ఇవ్వవు. నీకు ఇష్టమైన వాళ్ళకి ఏదైనా నువ్వు ఇవ్వగలుగుతావు. నాకెంత ప్రేమో అంటూను. అవునా? మరి ఆ ప్రేమ అనేటువంటి ఈశ్వరుని ఆ ప్రేమ అనేటువంటి లక్షణం నిండుగా ఉండకపోతే ఈ జీవుడు అనబడేవాడికి ఇంద్రియాల ద్వారా పంచ విషయాల యొక్క ఆ రుచులను, ఆ అనుభవాలను నువ్వు అందుకోవడానికి కావలసిన ప్రేమ అనేటువంటి ఆ ధారని, ఆ ఆత్మస్వరూపం అందించకపోతే నువ్వు ఇంద్రియాల ద్వారా ఈ జగద్దు విషయాలని అనుభవించగలవా? ఆ ప్రేమ ఎంత గొప్పది! ఎక్కడైనా దానికి వ్యత్యాసం ఉందా? ఎవ్వరూ నాలుకతో, ఆఖరికి పాము, పిల్లి, పులి, క్రిమి, కీటకం కూడా దేనిని నాలుకతో స్పర్శించినా దానికి ఆ రుచిని అందిస్తుంది. అది అవునా? ఇది పురుగు, ఇది పాము, వీడు మనిషి, అయితే వీడు గొప్పవాడు, డబ్బున్నవాడు, వాడు ముష్టివాడు అని చెప్పేసి వాళ్ళందరికీ ఇవ్వదా? అందరికి నాలుక ఉన్న ప్రతి ఒక్కరికి ఏ భేద దృష్టి లేకుండా
ఆ రుచి గ్రహించేటువంటి శక్తిని ప్రసాదిస్తుంది కదా ఆ ప్రేమ. అదే ప్రేమ, ఆ ఈశ్వరుని యొక్క దివ్య ప్రేమ, వ్యత్యాసం లేని ప్రేమ అది. దాని నాలుగుకి రుచే కాకుండా శబ్దాలు కూడా అంతే, అందరికి సమానంగా అందిస్తుంది. స్పర్శలు అంతే, వాసనలు అంతే, అవునా? మరి అది ప్రేమ, అది ఈశ్వరుని లక్షణం. ఈశ్వరుని ఆ ప్రేమ అనేటువంటి ఆ దివ్య లక్షణమే ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులన్నిటికీ అవి ఆయా విషయాలను గ్రహించగలిగే చైతన్య రూపమైన ప్రేమ ధారను ప్రసరింపచేస్తోంది. మరి దానిని ప్రేమ అందామా? మనం మనకిష్టమైన వాళ్ళు, ఇష్టమైన వస్తువుల్ని ప్రేమించడం ప్రేమ అందామా? అదే ప్రేమ అమ్మా. నాకెంత ఇష్టం మనుషులైనా, కుక్కలో నక్కలు దేన్ని పెంచుకున్నా, అలాగే పదార్థాలైనా దాన్ని ప్రేమ అంటాం మనం. అదే ప్రేమ. ఈ ప్రేమలకు, ఇష్టాలకి, అయిష్టాలకి అన్నిటికీ ఆధారంగా నిరంతరంగా చైతన్య ధారణి, తెలివి ధారణి సమంగా పంచిపెడుతుంది ఆ దివ్య తత్వమే ఈశ్వరుడు. అటువంటి ఆ ప్రేమ స్వరూపుడికి నువ్వు ఎప్పుడైతే అంకితం కాగలుగుతావో అప్పుడిక ఒక్క పంచ జ్ఞానేంద్రియాలకి కూడా చైతన్య శక్తిని ప్రసాదించగలిగిన నిజమైన ప్రేమ లక్షణాలు నీకు వస్తాయి. అప్పుడు నీకు తరతమ భేదం లేకుండా భగవాన్ లాగా అన్నిటినీ సమదృష్టితో చూడగలుగుతావు. అంచేత ప్రేమ అంటే అది సరిగ్గా అలా అర్థం చేసుకోవాలి. మన ప్రేమలు కాదు, బోటకాలు, నాటకాలును అని ఖచ్చితంగా తెలిసిపోయింది కదా. ఎందుకంటే కొన్నాళ్ళు తీయటి వస్తువులు ఎంతో ఇష్టమైన వాళ్ళు, బాబాయ్ తీపంటే అసహ్యం పుట్టేస్తుంది, నాకు పులుపు కావాలి, కారం కావాలంటారు. కారాలు తిన్నవాళ్ళు తీపి కావాలంటారు, ఏదో తిన్నవాళ్ళు ఏదో కావాలంటారు. దేని మీద ప్రేమ నిలకడగా ఉండట్లేదు, అప్పుడు అది ఇష్టం, అప్పుడు ఇది ఇష్టం. అట్లాగే వినడాలు కూడా, అలాగే ప్రతి జ్ఞానేంద్రియాలతో మనం అనుభవిస్తున్న విషయాల పట్ల మనకి ఎప్పుడూ స్థిరమైన అనురక్తి, అనురాగము ఉండవు, ప్రేమ ఉండదు, మారిపోతూ ఉంటుంది. కానీ మన గుణాలు, మన ఇష్టాలు ఎన్ని మారినా వాటి అందించేందుకు సమానంగా ఆ విషయ వస్తువులకి విలువనిస్తూ ఆ ప్రేమ నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంది. ప్రేమ యందు నీకు ప్రేమ కలగడమే భక్తి అని చెప్తున్నారమ్మా. ఇక మాటలకి అందరినీ ఈ ప్రేమ రసాన్ని అనుభవించని వాడు అభాగ్యుడే కదా. లోక విషయ రసాలన్నింటినీ అనుభవించాడు ఎంత భాగ్యవంతుడో, ఎన్ని పుణ్యాత్ముడో. ఎన్నెన్ని రుచులు, ఎన్నెన్ని వినడాలు, ఎంతంత దృశ్యాలు, ఎన్నెన్ని లోకాలకు వెళ్లి తిరిగి రావడాలు, వాడి భాగ్యం ఏమని వర్ణించవచ్చును అనుకుంటాం. కానీ మాటలకి అందనటువంటి ఈ అవ్యాజమైన ప్రేమరసాన్ని అనుభవించని వారందరూ అభాగ్యులే, నిజమైన అభాగ్యులే, దీనులే. ఆయన అక్కడి నుంచి అది ఆ ప్రేమ రసాన్ని కనుక పంపకపోతే వీళ్ళ రసాలన్నీ నీరసాలే. పాప ఆ సంగతి తెలియట్లేదు. ఆయన నుంచి అన్ని పొందుతూ ఆయన్ని స్మరించడం, ఆయన తెలుసుకోవడం, ఆయనకి అంకితమై ఉండడం ఇష్టం లేక ఇవన్నీ సత్యాలు అనుకుని వీటికి మనం అంకితమై ఉంటున్నాం. మరి ఇంతకంటే అజ్ఞానం ఉందా అంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ అభాగ్యులే. రుచులు, షడ్రుచులు తో ప్రేమను కూడా ఒక రుచిగా కలుపుకొని అందరూ అంటారు గాని పరమోత్కృష్టమైన ఈ ప్రేమ రుచిని మేము బాగా తెలుసుకున్నాం కనుక ప్రేమ ఒక్కటే పరమానందకరమైన రుచి. ఆ పరమానందకరమైన ప్రేమ రుచి లేకపోతే మిగతా రుచులన్నీ అరుచులే అని ఖచ్చితంగా చెబుతున్నాను అంటున్నారు ఇక్కడ మురుగనారు గారు. నిజం కూడా అంతే కదా. కొంచెం లోపలికి పరిశీలించక ఎప్పుడూను అవునమ్మా, ఏది ఎందుకు ఎవరికి ఏది ఇష్టమవుతోంది, ఏది అయిష్టమవుతోంది, ఏది బాగుంది, ఏది బాగోలేదు, ఏది తెలుస్తోంది, ఏది తెలియడం లేదు అని తెలుసుకోవడానికి పరమాత్మ యొక్క అవ్యాజమైన ప్రేమ అనేటువంటి కరుణామృత వృష్టి వల్లనే ఇవన్నీ ఉండగలుగుతున్నాయి. కాబట్టి ప్రేమయే ఆత్మస్వరూపమని ఎవరైతే తెలుసుకుంటారో అప్పుడు జీవితంలో ఏర్పడే అనేక చిక్కుముడులన్నీ విడిపోతాయి. అఖండమైన ప్రేమ స్వరూపమైన నేను అని స్పందిస్తున్న చైతన్య ప్రకాశమే పరమాత్ముడు. ఆయన లక్షణం ప్రేమే అని తెలుసుకున్నప్పుడు ఈ జీవితంలో మనకి ఏర్పడిన అనేక
చిక్కుముడులన్నీ విడిపోతాయి. ఈ లోకంలో కనిపించే వ్యక్తులు గాని విషయాలు గాని మనం అనుభవించడం కోసం ఆశపడవలసిన వస్తువులు కానే కావు అని తెలిసిపోతుంది. అనుభవించవలసిన ఒక పరమాత్ముడే. ఆ ఉత్కృష్టమైన ప్రేమనే పరాభక్తి అంటారు. అది కనుక మనకి లభిస్తే మోక్షం లభించినట్లే. అన్ని మతాల బోధనలలోని అంతరార్థం కూడా ఇదే. ఏ మతం బోధించినా ఈ ప్రేమని గురించే బోధిస్తోంది కదా. ప్రేమే భగవంతుడు. ఇక్కడ ప్రేమతత్వాన్ని గ్రహిస్తే అది కోర్కెలు అనే వృత్తి రూపం చెందకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి నిజంగా ప్రేమతత్వం అంటే ఏంటో తెలిసిందా? తెలిసిందమ్మా. మన స్వరూపములో ఉన్నటువంటి ఆ నేను అని ప్రకాశించే ఆ చైతన్యమే పరమాత్ముడు. అతడే ప్రేమతత్వము. అది లేని ప్రాణి ఉందా? లేదా. కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రేమతత్వ స్వరూపాన్ని గ్రహించావో అప్పుడు అది కోర్కెలు అనే వృత్తి రూపం చెందకుండా ఉంటుంది. ఈ కోర్కెలలోకి వెళ్ళదు. ఎందుకంటే అవన్నీ అసారాలని తెలిసిపోయినవి. తన్ను విడిచి అవి ఏవి సారవంతం కావు. చేతనే అవన్నీ సారవంతం కాబడుతున్నాయి. అక్కడ నిజంగా సారం లేదు, ఉంది అని అనుకుంటున్నాను కదా. ఉంటే ముళ్ళు తినడం వల్ల నాకు ఎంతో రుచి వచ్చింది అని అనుకుంటున్నట్టు, కానీ దాని నోట్లోంచే వస్తోంది. అలాగే నా వల్ల ఈ విషయాలన్నీ నా అవ్యాజమైన చైతన్య ప్రకాశ ధారల్లో ఈ విషయాలన్నీ శక్తివంతాలు అయి సత్యాలన్నట్లు కనపడుతున్నాయి. కానీ నటలో సత్యము సారము లేదు. వాటికి సారాన్ని నేనే అని గ్రహించినప్పుడు ఇంకా జీవితంలో ఏర్పడే అనేక చిక్కుముళ్ళన్నీ విడిపోతాయి కదా. ప్రేమతత్వాన్ని గ్రహిస్తే అది కోరికలనే వృత్తి రూపం చెందకుండా ఉంటుంది. ఇంకెందుకు వెళ్తుంది అక్కడికి? అక్కడ ఏం లేదుగా. మనకు అన్నీ ఉన్నాయి, అక్కడే కనపడుతున్నాయి. ఎక్కడ లేదో అక్కడ మనకి సకల సుఖాలు కనిపిస్తున్నాయి. కానీ అవన్నీ అసారాలే. నీ హృదయ చైతన్యమే వాటికి సారము. అదే ప్రేమ. ప్రేమ అయినటువంటి హృదయ చైతన్య స్వరూప ఈశ్వరుడే నా నిజ స్వరూపం. అట్టి నేను లేకపోతే దేనికి సారము, బలము, చైతన్యము, విలువ లేవు అని తెలుసుకున్నాక ఇక మరి అది కోరికల రూపంలో వృత్తి రూపాల్లోకి ఎందుకు వస్తుంది? అక్కడ లేదు అని తెలిసిపోయిందమ్మా. అవునమ్మా. తాటిలో పాము లేదు అని తెలుసుకున్నాక ఎవడు భయపడదు కదా. ఉపమానాలు బానే ఉంటాయి, మరి మనకుందా అలాగని చూసుకోవాలి. విలువైనవే. దేనికి వెంపర్లాడాలి, దేనికి బాధపడాలి, దేనికి భయపడాలి? దేనిలో ఏముందని ఏం లేదు. నా ప్రకాశం చేరి అవి విలువ కలిగిన వాటి వల్లే ఉన్నాయే తప్ప నేను ఆ వాటికి నా ప్రకాశాన్ని ఇవ్వకపోతే అవి అస్సలు విలువలేనివి, జడాలు. కోరిక ఈ విధంగా అంతం అవ్వాలి. ఆ రకంగా మాటి మాటికి నిన్ను విడవకన నీ వల్లనే సమస్తము తప్ప నీ చేత తెలియబడేదేది విలువైంది కాదు. నేను అంటే అఖండ చైతన్యాన్ని, నా వల్లనే అవి విలువ కలిగినగా ఉన్నాయి తప్ప నిజంగా అక్కడ ఏ విలువ లేదు అని మాటి మాటికి ప్రతి కోరిక పట్ల మనం ఇలా ఉంటే కోరికలు అంతమైపోగా దాని పర్యవసానమైన క్రోధాలు, లోభాలు, మోహాలు, మదాలు, మాత్సర్యాలు, ఈర్ష్యలు, ద్వేషాలు ఇవన్నీ వాటికి అవే తొలగిపోతాయి. విలువ లేని దాని మీద ఇంకేమిటి ఉంటాయి? జీవిత సమస్యలకి ఈ 6 కోకటి వేళ్ళు, అరిషడ్ వర్గాలు 6ను. కాబట్టి అన్ని చిక్కుల్ని తీరిపోతాయి. తాను ప్రేమే, నేనే ఆ ప్రేమ స్వరూపాన్ని, నేనే ప్రేమన్నా, చైతన్యమన్నా, తెలివన్నా, ఆత్మన్నా, పరమాత్మన్నా, పరబ్రహ్మమన్నా, ప్రజ్ఞన్నా ఒకటే నేనే అని తెలుసుకున్నప్పుడు ఈ వచనాల యొక్క భావము మనకి చక్కగా అర్థమవుతుంది. చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారమ్మా. పైగా తేలికగా వివరించి మరీ చెప్తున్నారు. కాబట్టి ప్రతి దాని పట్ల ఈ విన్నది గనక మరణానికి వస్తూ ఉంటే విషయాల యొక్క ప్రలోభాలు మనల్ని ఏమీ చెయ్యవు.
చేయడానికి అసలు అక్కడ లేవు, దానికి విలువ లేదు. ఉమ్, ఏం చేసొస్తాయమ్మా, అక్కడ విలువ ఉంటే కదా నువ్వు అవునమ్మా. ఇస్తున్నావు దానికి. ఉమ్, నువ్వు ఇస్తే అది విలువైనదా, నువ్వు ఇవ్వకపోతే విలువైనదా? ఇస్తేనే అమ్మా. మరి నువ్వు విలువనిచ్చి నువ్వు ఇవ్వడం వల్ల అది విలువైంది అయితే దానంత గొప్ప వస్తువు ఇంకొకటి లేదు అనుకోవడం కంటే అజ్ఞానం ఏముంది? అవునమ్మా. అంతఃకరణలో మాలిన్యం తొలగకపోతే తెలిసినట్లుంటుందే గాని అది ఒక జ్ఞాన ప్రకాశపు వెలుగులాగా మనకి అనుభవానికి రాదు. ఉమ్, నిజంగా మాలిన్యం లేకపోతే అర్థం అవ్వడం వరకు కాదు. అసలు అది ఎంత స్పష్టంగా అది అక్కడికక్కడే లేకుండా పోవాలి. ఉమ్, అలా పోవాలి అంటే మళ్ళీ ఆత్మబోధలో ఆయనే చెప్పారు కదా, తత్వస్వరూపానుభవేచ్చ తత్వస్వరూపానుభవే దుఃఖం జ్ఞానమంజస. తత్వస్వరూపం యొక్క అనుభవానికి వస్తే ఆ జ్ఞాన ప్రకాశం వల్ల అహం మమేతి జ్ఞానం బాధతే దిగ్భ్రమాదివత్, నేనున్నా అది అనేటువంటి భావం ఉమ్, దిగ్భ్రమలాగా రాలిపోతుంది. ఉమ్, అంతే. ఇంక ఎన్ని కనపడుతున్నా దానికి విలువ లేదని మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఉమ్, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అది దిగ్భ్రమలాగా అన్నారు ఇక్కడ. ఉమ్, అది మనకు కూడా అలాగే దిగ్భ్రమని ఏదో వచ్చేస్తుంది అనుకోకండి. నీకు బుద్ధిలో సత్యజ్ఞానం అవన్నీ విలువ లేనివే, నేనే దానికి సారం. నీకే విషయం తెలియపోయినప్పుడు అక్కడ ఘోరాలు జరిగినా ఏదో గొప్ప ఘనకార్యాలు జరిగినా దానికి సంతోషపడడం ఆడడం ఉంటాయా? ఉండవమ్మా. మరి నేను ఎప్పుడు సంతోషపడుతున్నాను అని ఆలోచించవు. అది విన్నాను, అది తెలిసింది కాబట్టి సంతోషిస్తాను. ఉమ్, ఎప్పుడు దుఃఖపడతాను, తెలిసింది కాబట్టి దుఃఖపడతాను. అవునా? అవునమ్మా. నీ తెలివిలోకి అది తెలియబడకపోతే విలువ లేనివే కదా. ఉమ్, అంతే కదా, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కాశీకి వెళ్ళొచ్చిన ఇరుగు పొరుగు వారి ఇద్దరు పిల్లలు వెళ్ళారు కాశీకి. వెళ్ళిన తర్వాత కాశీలో ఉన్నారు వాళ్ళు. ఈలోపు మరికొంతమంది కాశీకి వెళ్ళారు. ఆ కాశీలో గంగలో స్నానం చేస్తూ ఒక పిల్లాడు చచ్చిపోయాడు. ఒక్కడే మిగిలేసరికి ఎవరో వాళ్ళు ఊరి వాళ్ళు కాశీకి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నాం మేము, ఏది మీరిద్దరూ వచ్చారు కదా వేడి వాడు అని అడిగాడు. అడిగితే వాడు చచ్చిపోయాడు అని పేరు, అక్కడ హరి అక్కడ రవిను. హరి చచ్చిపోయాడు అని చెప్పాడు. నేను నెమ్మదిగా వస్తాను మీరు వెళ్ళండి అన్నాడు. అంటే వాళ్ళు సరేనని చెప్పేసి వెళ్ళిపోయి హరి చచ్చిపోతే రవి చచ్చిపోయాడు అని చెప్పారు వాళ్ళు. బతికి ఉన్న రవి ఇంట్లో వాళ్ళు పొలోమని ఏడుస్తున్నారు. చచ్చిపోయిన హరి ఇంట్లో వాళ్ళు అయ్యో పాపమ్మ అని వాళ్ళని వెళ్ళి ఓదారుస్తున్నారు. సరే, కొన్నాళ్ళకి రవి తిరిగి వచ్చాడు. చచ్చిపోయాడు అనుకున్న రవి తిరిగి వచ్చాడు. బతుకున్నాడు అనేటువంటి హరి చచ్చిపోయాడు. వాళ్ళు ఏది విన్నారో అది నిజం అనుకున్నారు, కానీ నిజం వేరేగా ఉంది. కాబట్టి నీ తెలివి ఏది ఫలానాది అని నువ్వు తెలుసుకుంటావో అదే నీకు నిజంగా కనిపిస్తుంది. అవునా? నీ తెలివిలో అది లేకపోతే ఏమీ లేదు. తెలివిలో హరి చచ్చిపోయాడన్న భావన లేదు, అంచేత వాళ్ళకి ఏడుపు రాల. అవునా? ఇప్పుడు హరి చచ్చిపోయాడన్న భావన వచ్చింది, ఏడుపు వచ్చింది. అర్థమవుతుందా? ఏదైనా సరే నీ తెలివితో తెలియబడితేనే దానికి విలువ, తెలియబడకపోతే అసలు దానికి లేనే లేదది. మరి ఇప్పుడు నీ చేత తెలియబడేటువంటి విషయాలకి, సంఘటనలకి, వ్యక్తులకి కూడా విలువ నీవు ఇస్తున్నటువంటి చైతన్య ప్రకాశమే, నీ భావమే. అది వేయకపోతే ఎంత గొప్పవైనా సరే మనకి మన తెలుగులో లేవు, అప్పుడు మనకి లేనట్టేగా. మరి ఇప్పుడు ఉందా లేదా? ఉంది అంటే నీ ప్రకాశం దాని మీద చేరితేనే. నీ ప్రకాశంలోకి చేరని వస్తువు గాని దృశ్యం గాని లేవు, కానీ నీ ప్రకాశం అలాగే ఉంది. ఏదైనా నీ ప్రకాశంలో చేరి ఉనికి విలువ కలిగి ఉండాయే తప్ప నీ ప్రకాశంలోకి చేరకపోతే దేనికి ఉనికి విలువ లేవు. ఈ తెలియబడే దృశ్యమంతా నీ ప్రకాశంలో అవి విలువ కలిగిన వాటి వల్లే ఉంటున్నాయి తప్ప నీ ప్రకాశాన్ని విడిస్తే వాటికి ఏ విలువ లేదు. కాబట్టి అన్నిటి విలువ నీ తెలివి ప్రకాశమే. అట్టి నీ ప్రకాశం వల్ల అవి అన్నీ ఉండగలుగుతున్నాయి తప్ప
వాటిలో ఏ సారము లేదు, వాటన్నిటికీ సారాన్ని నేనే అని గనుక ఎవరైతే అనుభవపూర్వకంగా గ్రహిస్తారో వారికి మరి ఇక వాటి మీద వ్యామోహం ఏముంటుంది? అర్థమవుతుందమ్మా? అవుతుందమ్మా. జ్ఞానులను దర్శించడానికి వెళ్లే వాళ్ళు వారు వట్టి చేతులతో వెళ్ళరాదు అంటారు. ఒక జ్ఞానినో ఒక మహాస్వామినో ఓ దేవుడి గుడికి ఎక్కడికైనా వెళ్ళి ఉట్టి చేతులతో వెళ్ళరు కదా. ఏదో ఒక కానుక తీసుకు వెళ్ళాలి అని పెద్దలు అంటారు. హృదయంలో నిజమైన భక్తి ప్రేమలతో వారి వద్దకు వెళ్ళాలి అనేది దీని అర్థం. ఏదో ఒక పండో ఒక కాయో లేకపోతే ఇంకొక పువ్వో అంటే ఏదో ఒక వస్తువు అలా తీసుకువెళ్ళడం, అయ్యో ఉట్టి చేతులతో ఎలా చంటి పిల్లల దగ్గరికి దేవుడి దగ్గరికి స్వాముల దగ్గరికి ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అంటారు. అది బాహ్యమైన అర్థం. కానీ హృదయంలో నిజమైన భక్తితో ప్రేమతో వారి వద్దకు వెళ్ళాలి అనేది దీని అర్థం. నీ హృదయంలో ఎవరి దగ్గరికి వెళ్తున్నావో వారి మీద చక్కటి భక్తి ప్రేమ ఉండాలి. అశ్రద్ధ, అపనమ్మకము, నిర్లక్ష్యము ఉండకూడదు. అపనమ్మకం లేకపోవడము, అశ్రద్ధ లేకపోవడము, నిర్లక్ష్యం లేకపోవడమే వారికి మనం ఇచ్చేటువంటి కానుక. భక్తి శ్రద్ధ ప్రేమతో వెళ్ళడమే వారికి మనం ఇచ్చే కానుక. భక్తితో వెళ్ళాలి, శ్రద్ధతో వెళ్ళాలి, ప్రేమతో వెళ్ళాలి. అదే ఒక జ్ఞాని దగ్గరికి వెళ్తే మనం ఏదో పండో పొలమో బయట పట్టుకెళ్తున్నాం గాని భక్తి శ్రద్ధ ప్రేమ ఇవి మూడే మనం మన జ్ఞానుడికి ఇచ్చేటువంటి కానుకలు. ఆ భావాన్ని అంటే వారిని పరీక్షించాలనో లేదా సరదాగా అందరూ వెళ్తున్నారు మనం చూసొద్దాం రావి అని వెళ్ళడం. ఎందుకు వెళ్తున్నట్టు అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తాను అరుణాచలం. అందరూ కాశీ వెళ్ళారంటే జీవితంలో ఒకసారి వెళ్ళి రావాలంటే వెళ్ళొస్తాను. ఇదండి వెళ్ళి రావడాలు. ఇలాంటి వెళ్ళడాలు రావడాలు అందరూ చూస్తున్నారు నేను చూస్తా, అందరూ దండం పెట్టా నేను దండం పెట్టా, ఇది కాదు. అది కానే కాదు. భక్తితో శ్రద్ధతో ప్రేమతో ఎక్కడికి వెళ్ళావో అక్కడ అంకితమై ఉండాలి అని చెప్తున్నారమ్మా. అందుచేత ఊరికే సరదాగాను అందరూ వెళ్తున్నారు మనం వెళ్దామని చూడడానికి వెళ్ళకూడదు అని భావం. ఇక వివరణ ఏమని చెప్తున్నారంటే ఇక్కడ మురుగునారు ఇచ్చిన భావం ఏమిటి అంటే ఇతర కానుకలు ఎప్పుడు ఎవ్వరికి వీలైనా వీలు కాకపోయినా వేరే వేరే కానుకలు ఇవ్వడానికి అందరికీ వీలు పడకపోవచ్చు కదా. అందరికీ వీలు పడుతుందా? వీలు పడకపోయినా భక్తి ప్రేమలు లేకపోతే అవి నిష్ప్రయోజనాలే. నువ్వు ఎన్నో కానుకలు ఇవ్వచ్చు, ఆ ఇవ్వడంలో భక్తి ప్రేమ లేకుండా ఇవ్వాలి కాబట్టి పట్టుకెళ్ళి ఇవ్వడం అది వేరు. మీ దగ్గర ఏ కానుకలు లేకపోయినా భక్తి ప్రేమ అనేటువంటి కానుకలు ఇస్తే అవి గొప్ప కానుకలు అవుతాయి అంటున్నారు. కాబట్టి లేకపోయినా ఇతరములైనటువంటి వస్తువులు లేకపోయినా ప్రేమ మాత్రం ఉంటే చాలు, అదే ఇతర కానుక లేని తనాన్ని తీర్చేస్తుంది. ఇతర కానుకలు లేని బాధ తీరిపోతుంది. ప్రేమతో భక్తితో వెళ్తే చాలు. నువ్వే కానుకలు పట్టుకెళ్ళక్కర్లేదు. నీ భక్తి ప్రేమ అనే కానుకనే ఆ జ్ఞాని గాని ఆ దేవుడు గాని కోరుకుంటాడు. నువ్వు పట్టుకెళ్ళేటువంటి ఏ కానుకలైనా భక్తి లేకుండా జ్ఞానం లేకుండా ఏదో వెళ్ళాం పట్టుకెళ్ళాలి కదా ఉట్టి చేతులతో ఏం వెళ్తాం అని పట్టుకెళ్ళి ఇవ్వడం వేరు. భక్తితో జ్ఞానంతో ప్రేమతో ఈశ్వరార్పణ బుద్ధితో ఇవ్వడం వేరు అని చెప్తున్నారమ్మా. ప్రేమను నిరోధించడం, ప్రేమను వక్ర మార్గాల్లో బలవంతంగా రుద్దడం వల్ల జీవులు ఎన్నో రకాలైన కష్టాలతో అహరించుకుపోతున్నారు. మనలో నిజమైన ప్రేమ ఉంటే దాన్ని మనం అడ్డగించేస్తాం. వాళ్ళు మన వాళ్ళు కాదు, వాళ్ళు ఎవళ్ళో, వాళ్ళ వైపు మనం వెళ్ళక్కర్లేదు అంటూ మన ప్రేమను అందరి మీద చేయనివ్వట్లేదు. మన నాది అనేటువంటి అహంకారం. అదే ప్రేమను నిరోధించడం అంటే నేను మీద నాది మీద నా ప్రేమను నేను ఏం చేస్తున్నాను ఆపేసుకుంటున్నాను. తప్పని నా ప్రేమని అంతటా ప్రకాశింపబడే నా ప్రేమను నేను అడ్డగించుకుంటున్నాను, నేను నాది పెట్టుకుని. అవునా? అలాగే ఆ ప్రేమని మళ్ళీ పరమాత్మ వైపుకి మంచి వైపుకి వక్ర మార్గాల్లో ప్రవేశపెట్టడం, అక్కర్లేని వాటికి అనవసరమైన వాటికి ప్రవేశపెట్టడం.
దీనివల్ల జీవులు ఎన్నో రకాలైన కష్టాలతో హరించుకుపోతున్నారు. మనం చేస్తున్న లోపాలు ఇవే. ఇష్టమైన వస్తువులకి కీడు కలిగించడం, అయిష్టమైన వస్తువులను సేకరించడం, ఇలా ఆశ అనే వృత్తి రూపంలో ప్రేమ వ్యవహరించడం వల్ల జీవులకి ఎన్నో కష్టాలు కలుగుతున్నాయి. నాకు చాలా ఇష్టమైన వస్తువులో వ్యక్తిలో వాళ్ళకి కీడు కలిగిందనుకో, ఎంత బాధ. అలాగే నాకు అయిష్టమైన వస్తువులు ఉన్నాయనుకో, అవన్నిటిని నేను భరించాలి, అయిష్టమైన మనుషుల్ని భరించాలి, అది ఎంత కష్టం చూసుకోండి మీకు మీరే. హలో అమ్మా, వినిపిస్తోందా? వినిపిస్తుంది. మనకి ఇష్టమైన వస్తువులకి ఏమాత్రం కీడు జరిగినా, ఇష్టమైన వ్యక్తులకి కీడు జరిగినా మనం భరించలేం. అలాగే మనకి అయిష్టమైన వస్తువుని గాని వ్యక్తుల్ని గాని మనం భరించాలి అన్న అసలు ఇష్టపడం. ఇలాగా ఆశ అనే వృత్తి రూపంలో మన ప్రేమే ఇష్టమైన వాటి మీద అక్కర్లేకపోయినా ప్రవహించేస్తూ ఉంటున్నది. ఎలాంటిదైనా సరే ఇష్టం లేదని అడ్డు పెట్టుకునేసరికి ఎలాంటిదైనా సరే అక్కడ అడ్డుగోడ కట్టేస్తుంది. ఇలాగ మన ప్రేమ వ్యవహరించడం వల్ల జీవులకి ఎన్నో కష్టాలు కలుగుతున్నాయి. అవి కష్టాలు అనుకోవట్లేదు పాపం. కనుక ఇష్టాలు అనే వృత్తులు లేవనివ్వకు. నాకు ఎంత ఇష్టమో, ఆడెంత మంచోడో, ఏమిటిది అంటే ఇంకొకరు చెడ్డవాళ్ళ అట్లాగా ఈ ఇష్టం చిరాకు నాకు అసహ్యం. ఇది రానివ్వకు. సాధకుడు రానివ్వకూడదమ్మా. అందరు లోకల సంగతి వదిలేయండి. ఇలాంటి వృత్తులు లేకుండాటయే ప్రేమను అణిచిపెట్టుకోకుండా ఉంచుకోవడం. ఇష్టాలనే వృత్తుల్ని లేవనివ్వకుండా ఉంచుకోవడమే ప్రేమను నువ్వు అణచడం లేదనమాట. అన్నిటి మీద సమంగా ప్రేమ ప్రదర్శిస్తుంది. నువ్వే ఇష్టం అయిష్టం అని అడ్డేసుకుంటున్నావు. విపరీత ధోరణిలో రుద్దకుండడం అవుతుంది అని గ్రహించు. విపరీత ధోరణిలో దాన్ని వాడుకోకూడదు. దీన్ని ఉద్దేశం చేసి భగవాను ఇష్టానిష్టాలు రెండింటినీ తోసిపుచ్చండి, ఇష్టాలు అయిష్టాలు వదిలే, నేనెవరిని అనేటి గ్రంథంలో బోధించాను. నీ ఇష్టాలు అయిష్టాలను నష్టం చేయడమే నాకు ఇష్టం అంటాడు నిజమైన గురువు. నిజమైన గురువు దగ్గరికి వెళ్తే నీ ఇష్టాలను రెండింటినీ తెగ నరుకుతామని నువ్వు రెడీగా ఉంటావని అడుగుతాడు. అమ్మోయ్ ఇంకేమన్నా ఉందా? నా ఇష్టాలు నరికేయండి స్వామి, నా అయిష్టాలన్నింటినీ నరికేయండి, నా ఇష్టాలు నరక్కండి అంటాం మనం. మనమే వదులుకోవడానికి సిద్ధంగా లేదు, ఆయన ఎవరికో కత్తిచ్చి నరకనిస్తామా మనం? ఇష్టాలు ఏం చేసి నీకు తంటాలు తెచ్చిపెడుతున్నాయి. అవునమ్మా. ఆ ఇష్టాలు ఏం చేసి మరీ బాధల్ని పెంచేస్తున్నాయి. కాబట్టి ఇష్టాలు మనసులో తోచిన వెంటనే ఎందుకు ఇవి? దేని మీద ఇష్టం పెట్టుకుంటే నాకు మిగులుతుంది, దేని మీద అయిష్టం పెట్టుకుంటే నాకు ఒరుగుతుంది. ఇక్కడ నేను ఇష్టపడేది లేదు, అయిష్టపడేది లేదు, ఉన్నది పరమాత్మ. అతడు ప్రేమ స్వరూపుడు. ఆయన దివ్యమైన ప్రేమ ధారకి నేనంటూ నా ఇష్టాలను నేను అడ్డు వెయ్యకూడదు. అణిగి పడి ఉండు అని భగవాన్ చెప్పారు. కాబట్టి ప్రేమ స్వరూపమైన ఆత్మ అనుభవం అంటే ఆనందమయమైన ప్రేమనే చూడడం, ప్రేమనే వినడం, ప్రేమనే సృజించడం, ప్రేమనే భుజించడం, ప్రేమనే ఆగ్రానించడం. అంటే ప్రేమ స్వరూపమైన ఆత్మ అనుభవం పొందడం అంటే ఆనందమయమైన ప్రేమని, అంటే నా దివ్య చైతన్య ప్రకాశమే ప్రేమధార అయి పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తెలియబడే శబ్దస్పర్శ రూప రసగంధాలు మంచివా చెడ్డవా తప్ప ఒప్ప అని కాకుండా అన్నిటినీ తెలియజేసేటువంటి ఆ ప్రేమధారనే నేను, చైతన్యమే నేను అని తెలుసుకోవడం. నువ్వు చైతన్యానివైతే నువ్వు ప్రేమవైపోతావు. ఆ చైతన్య ప్రవాహానికి ఇది అది అని భేదం లేదు. అప్పుడు ఇష్టాలు ఉండవు. అవునా? అప్పుడు నీ ప్రేమ విస్తారంగా ఏ అడ్డంకులు లేకుండా ప్రవహిస్తుంది. అంటే ఏమిటనమాట? ఈ వినడాలు, చూడడాలు, తాకడాలు, భుజించడాలు, ఆఘ్రానించడాలు, ఇవి అన్నీ కూడా నీ నిజస్వరూపమైన ఆనందమయమైన
నీ నిజ ప్రేమ స్వరూపపు చైతన్య ధార వల్లనే. కాబట్టి నీ చైతన్య ధారకి ఇష్టాయిష్టాలనేటువంటి వ్యక్తి భావాలని అడ్డు వేయకుండా ఉంటే చాలు. నీ చైతన్య ధార, నీ ప్రేమ ధార అనవర్తంగా అంతటా ప్రకాశిస్తుంది. అప్పుడే నీకు జన్మ మృత్యు లేక బంధం ఉండదు అని ప్రేమను గురించి చక్కగా అద్భుతంగా వివరించారు, బాగా తేలికగా అర్థమయ్యేలాగా. తర్వాత సకల రూపాలును, ఇప్పుడు తెలుసుకున్నాం కదా అంతటా అదే ఉందని. సకల రూపాలును అదే ఉంది కదా, అది ఉంటేనే కదా నీ చైతన్య స్వరూపమే ప్రేమధార వెల్లువై ప్రవహిస్తూ ఉంటేనే, ఇంద్రియాల ద్వారా బయటికి ప్రవహిస్తేనే ఈ పంచ శబ్దస్పర్శ రూపరస గంధాలు చైతన్యవంతాలు, శక్తివంతాలు, విలువగలిగినవి అవుతున్నాయి. అటువంటి నీ చైతన్య ప్రకాశానికి అవధులు లేవు. నేను దేహాన్నని, నాకు కొన్ని ఇష్టాలు అయిష్టాలు అనేటువంటి పరిమితులన్నీ అడ్డు గోడలు నువ్వు కట్టుకొని నిన్ను నువ్వే నశింప చేసుకుంటున్నావు. అలా అయిష్టాలు నేను నాది పెట్టుకున్నప్పుడే నా వాళ్ళు పరవాళ్ళు అన్న భావన వస్తుంది, దానివల్ల అడ్డుగోడలు వస్తాయి. అది పెట్టుకోకుండా నువ్వు ఉంటే నీ ప్రేమ అవిరళంగా ప్రకాశిస్తుంది. అదే పరమాత్ముడి ప్రేమ అని చెప్తూ, ఇక సకల రూపాలను, మరి అనేక రూపాలు ఉన్నాయి, అన్నిటినీ మనం ఏం ప్రేమించేస్తాం ఏమిటి? సత్పదార్థాన్ని గురించి తెలియని వారే దానికి ఒక రూపము లేదు అంటారు. సత్పదార్థం అంటే ఏంటో తెలియని వాళ్ళు ఆ సత్పదార్థానికి ఒక రూపం లేదండి అంటారు. కానీ ఆకాశం అంటే ఆత్మతత్వాన్ని యథార్థంగా తెలుసుకుని అనుభవించే ఆత్మనిష్ఠుడైన జ్ఞాని యొక్క రూపమే ఆ సత్పదార్థం అని తెలుసుకో. చాలా మంది సత్పదార్థం అంటే ఏంటో సరిగ్గా తెలియని వాళ్లే ఆ సద్వస్తువుకి నామము రూపము కూడా లేదండి అంటారు. కానీ ఆకాశము వంటి ఆత్మతత్వాన్ని చక్కగా యథాతథంగా అర్థం చేసుకుని అనుభవిస్తున్న ఆత్మనిష్ఠుడైన జ్ఞాని యొక్క రూపమే సత్పదార్థము అని తెలుసుకో. అర్థమైందా? రూపము లేని సత్పదార్థం నువ్వు తెలుసుకోలేవు, అవునా? అవునమ్మా. దానికి రూపం లేదు, నామం లేదు అని తెలుసుకుంటావు తప్ప అది నిజంగా ఆత్మ అనుభవం తెలియని వాళ్ళు మాట్లాడే మాట. ఆత్మ అనుభవాన్ని తెలుసుకుని అనుభవించే ఆత్మనిష్ఠుడైన జ్ఞాని యొక్క రూపమే ఆ సత్పదార్థము. నా కోసం ఆకృతిని ధరించి వచ్చిన నా గురుదేవుడే అంతే. లేకపోతే అది నీకు దాని ప్రసారం నీ లోపలికి వెళ్లి నీలో పరివర్తన రాదుగా. రాదమ్మా. ఆ పరివర్తన కొంచెమైనా కలుగుతోంది అంటే నీ సద్గురు యొక్క తన స్వరూప ప్రసారం నీలో ప్రవేశించింది అని అర్థం. రూపమైన తన శరీరమే తాను అనే బుద్ధి నశించిపోయిన వారికే నిరాకార ఉపాసన సాధ్యమవుతుంది. ఈ శరీరము నేను అన్న బుద్ధి పోయినప్పుడు నిరాకార నేను అనేటువంటి అనుభవం వస్తుంది. కానీ శరీరం నేను అనుకున్న వాడికి నిరాకార స్వరూపాన్ని అనుభవించలేడు. దానికి క్లేశోధిక తరస్తేషాం అవ్యక్త శక్త చేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భిరవాప్యతి. దేహము నేననుకున్న భావన కలిగిన వాడు దేహము లేని ఆ నిరాకార స్వరూపమును తెలుసుకోవడము, ఆరాధించడం కష్టం. నువ్వు దేహం అన్న భావన ఉన్నంతసేపు నీకేదో కళ్ళు మూసిన ఏ దేవుడి రూపమో ఏ నామమో వస్తూనే ఉంటుంది. వస్తూ ఉందంటే నీకు ఇంకా దేహాత్మ బుద్ధి పోలేదని అర్థం. ఎప్పుడైతే ఏ నామము రూపము నీ ధ్యానంలో నీకు ఆస్థలు తోచకుండా ఉంటుందో నెమ్మదిగా నీ దేహ భ్రాంతి కరిగిపోతుందని అర్థం. కాబట్టి రూపమైన తన శరీరాన్నే తాను అనే బుద్ధి నశించని వాళ్ళకి నిరాకార ఉపాసన సాధ్యం కాదు. అలాగా ఈ రూపము ఈ దేహము నేను కాను అన్న బుద్ధి నశించిన వారు మాత్రమే నిరాకారమై చక్కగా ఉండగలుగుతారు. అలా కాకుండా తన శరీర రూపం మీద నేను అనే అభిమానం గట్టిగా కలిగిన వారు చేసే సాధనలన్నీ కూడా పాపము. వారు నిరాకార ధ్యానము చేస్తున్నాం అనుకొని చేస్తున్న వ్యర్థ ప్రయత్నాలే. అవి సాకార ఉపాసనలే తప్ప నిరాకార ఉపాసనలు కావు అని గ్రహించు. ఈ గ్రంథంలోనే 208వ వచనాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి.
అంటే ఏమిటనమాట, సాకారమా నిరాకారమా అన్నది మనం ఇష్టాన్ని బట్టి పెట్టుకున్నటువంటి భావన. ఉమ్. ఆకారముల నిండా నిరాకారమే కదా ఉంది. అవునమ్మా. చైతన్యానికి, ప్రేమకి, వెలుగుకి, జ్ఞానానికి రూపమేది లేదు. ఆ రూపము లేని ఆ సద్వస్తువే కదా అన్ని రూపాల్లో నిండి వెలిగి ఉంది. ఉమ్. అందుచేత ఆ సద్వస్తువుని నువ్వు డైరెక్ట్ గా ధ్యానం చేయలేకపోతే ఏ ఏ దేహములో నుంచి ఆ సద్వస్తువు మనకి స్పష్టంగా ప్రకటింపబడుతుందో ఆ దేహాన్ని నువ్వు ఉపాసన చేసుకో. ఉమ్. అదే గురు రూపము. ఉమ్. గురు రూపము మనకి అడ్డు కాదు. ఎందుకంటే గురువుకి తన దేహమే తానన్న భ్రాంతి లేదు గనక లేదు. ఉమ్. ఆ దేహం నుంచి అవిరళంగా ఆ జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుంది గనక. ఉమ్. ఒకవేళ నువ్వు రూపం లేని నిరాకారాన్ని ఆరాధన చెయ్యాలి అనుకుంటే దాన్ని పొందినటువంటి సాక్షాత్ ఆ పరమాత్మ స్వరూపమే సగుణ సాకారంతో తన నిరాకార నిర్గుణ స్వరూపాన్ని నాకు అందించడానికి ఆకృతిని ధరించిన పరబ్రహ్మము అంతే అని స్వీకరించు. ఉమ్. తలపులు లేని ప్రజ్ఞతో కూడిన ఆత్మనిష్టతో నిరాకార ఉపాసన చేయడమే చాలా గొప్పది. ఒక్క తలంపు లేదు, ఒక్క ప్రజ్ఞయే, ప్రకాశమే ఉంది. అలాగా ఆత్మనిష్టలో ఉండగలిగితే అది చాలా శ్రేష్టమైందే. ఈశ్వరుని ఈ విధంగా నిరాకార ఉపాసన చేయడానికి అర్హత లేని వాళ్ళు అందరూ అర్హత కలిగి ఉండరు. అర్హత లేని వాళ్ళు ఆయన్ని సాకారంగా ఉపాసిస్తూ ఉంటారు. ఆ అర్హత లేదు కనుక ఆ నిరాకార నిర్గుణ నిరంజనమైన పరమ ప్రజ్ఞాస్వరూపాన్ని ఎప్పుడైతే ఆత్మస్వరూపంగా దాని నిలబడగలిగి ఉండడమే చాలా శ్రేష్టము. అలా ఉండలేరు, అందరూ ఉండలేరు గనక నిరాకార ఉపాసన చేయడానికి అర్హత వాళ్ళకి రాలేదు గనక ఆయన సాకారంగా ఉపాసించడం మంచిదే. ఒక రూపంగా భావించి ఆ ఒక్క రూపాన్ని ఉపాసించు. సహజ సిద్ధమైన ఉన్నాను అనే స్ఫురణలో అందరికి ఉంది కదమ్మా. ఉందమ్మా. ఉండలేక దానిలో ఉండలేక మోహంతో కర్మ వసులైపోయి భ్రమిస్తున్న ఈ మనుషులు ఈశ్వరునికి భక్తి ప్రేమలతో చేసే సాకార ఆరాధన వల్ల క్రమంగా చిత్తశుద్ధి కలిగి తద్వారా రూపం మీద మోహం నశించి చివరికి పరమాత్మ స్థితిని పొందుతారు అని తెలుసుకోవాలి. ఒకేసారి నువ్వు వదలలేవు. అంటే ఇంకా ఆకార భావన నాకు పోలేదు, దేహాత్మ భావన నాకు పోలేదు, అట్టి నేను నిరాకార నిర్గుణ పరబ్రహ్మలో నేను అనేటువంటి నా సత్యస్పృహలో నేనుగా నిలిచి ఉండలేకపోతున్నాను అని గ్రహించాలి. గ్రహించి అప్పుడు ఆ నేనే ఈశ్వరుడు గనుక ఆ ఈశ్వరుడి మీద భక్తితో ప్రేమతో ఆ ఈశ్వరుడిని నీలో వెలుగుతున్న ఆ ప్రకాశాన్ని ఇష్టమైన రూపముతో సాధన చేసి క్రమంగా చిత్తశుద్ధి కలిగి ఆ చిత్తంలో ఇక అన్ని ఆకారాలకి ఆధారమైన పరమాత్మే అన్నటువంటి అనుభవం కలగ్గా తద్వారా రూపం మీద ఇక మోహం నశించిపోతుంది. అప్పుడు పరమాత్మ స్థితిని పొందుతారు తప్ప ఒకేసారి అందరూ కూడా నిరాకార నిర్గుణ నిరంజన స్వరూపంలో ఏకాగ్రతను పెట్టలేరు. పెట్టగలిగారా వారు ధన్యులే. స్వరూప ధ్యానం చెయ్యలేని వారు మూర్తి ఉపాసనైనా ఆచరిస్తే చివరికి అదే గతి, అదే సద్గతినిస్తుంది అంటారు మురుగనార్ గారు. అందరూ స్వరూప ధ్యానం నేను అన్న దానిని పట్టుకుని ఉండలేకపోవచ్చు. ఉంటున్నావు అనుకుని మోసం చేసుకోవద్దు. ఉండలేకపోతే నీవు సగుణ సాకారమైన ఒకే ఒక్క రూపాన్ని, ఈ అమ్మవారు ఇష్టమే, అయ్యవారు ఇష్టమే, గణపతి ఇష్టమే, కుమారస్వామి ఇష్టమే, ఇంకమ్మో వెంకటేశ్వరుడు ఇంకెంత ఇష్టం. ఈ ఇష్టాలు తీసి పక్కన పెట్టుకుంటుంటే అందరూ ఇష్టమే. సరే అందరూ ఇష్టమే, అందరూ ఒకే ఒక్క పరబ్రహ్మము. అవునా? అందరిలో ఏ ఒక్క రూపమైతే నువ్వు తలుచుకోగానే నీ మనసులో ప్రతిష్ఠితం అవుతుందో ఆ రూపాన్ని పెట్టుకో. అన్ని గొప్పవే. నువ్వు ఇలా తలుచుకోగానే ఏ రూపమైతే వెంటనే నీకు స్ఫురణం వస్తుందో ఒక్క రూపాన్నే పెట్టుకో. అదే పరబ్రహ్మము. సమస్త నామరూపములకు
రూపములు ఆ నీ ఇష్టదైవత రూపములోనే ఉన్నాయి అన్నట్టు చూడాలి. వినాయకుడికి ప్రత్యేకంగా ఒక పూజ, ఒక బెల్లం ముక్క, కుమారస్వామికి ఒక పూజ, ఒక అల్లం ముక్క, ఇలా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క నైవేద్యాలు. ఈ దేవుడికి ఇది ఇష్టం, బంగారం ఒక ఇష్టం, అలా ఏం పెట్టుకోవద్దు. ఒకే ఒక్క రూపం, ఇష్ట దైవత రూపంలోనే సమస్త దేవతలు పరివేష్టించి ఉన్నారు. అసలు నీ శరీరంలోనే ఆ బ్రహ్మ విద్యలో దేవతలందరూ ఎలా కొలువున్నారో చూపించాడు ఆయన. అవునా? అవునమ్మా. ఈ మాంసమైన శరీరంలోనే దేవతలందరూ పరివేష్టించి ఉండగా మరి ఆ దివ్య శరీరంలో దేవతలు, అసలు ఆ శరీరమే సమస్త దేవతా స్వరూపం. ఒక గోవులో సమస్త దేవతలు ఉన్నారని ఆ గోవు బొమ్మను పెట్టుకుని పూజ చేసేస్తావు పటానికి. అవునా? మరి ఇకనే నీ ఇష్ట దేవత రూపమే సమస్త దేవతల ఏకీకృతమైన ఆకారము. అంతే. ఆ ఒక్కదానికి పూజలు చేసిన, జపాలు చేసిన, ధ్యానాలు చేసిన, నైవేద్యాలు పెట్టిన ఆ పరబ్రహ్మకే అని చేసుకుంటూ పోతే ఆ పరబ్రహ్మము అఖిల రూపములకు ఆధారమైనటువంటి ప్రకాశమన్న అనుభవం నీకు నెమ్మది నెమ్మదిగా కలిగి ఇక ఆకారాల వికారాలు నశించి నిరాకార నిర్గుణ స్వరూపంలో నీ బాహ్య ఆకారాన్ని కూడా వదిలి నువ్వు ఐక్యం కాగలుగుతావు అని చెప్తున్నారమ్మా. బాహ్యంలో అంతరంగంలో బయట గాని అంతరంగంలో గాని శివరూప ఆరాధన చేసే శివభక్తి గల ఓయి మనస, బాహ్యంగా ఒక శివలింగానికి లేకపోతే పార్వతీ పరమేశ్వర బొమ్మకో ఫోటోకో ఆరాధన చేస్తావు, లోపల కూడా ఆ శివలింగాన్నో లేకపోతే పార్వతీ పరమేశ్వర అరుణాచలం కొండనో పెట్టుకుని ఆరాధనలు చేస్తున్నావు కదా ఓ శివభక్తి కలిగిన ఓ మనస. నీవు సర్వత్రా ఈశ్వరుడు జ్ఞాన రూపంగా నిండి ఉన్నాడని మర్చిపోకుండా ఆరాధించే. ఇప్పుడు ఇంతకు ముందు అదేగా నేను చెప్పాను. అవునమ్మా. సర్వత్రా అన్నిటి నిండా నిండి ఉన్నవాడు ఆ ఈశ్వరుడే అన్నదాన్ని మర్చిపోకుండా నువ్వు నీ ఇష్టదేవతాన్ని ఆరాధన చేసుకో. శివయోగ సిద్ధి పొందిన జ్ఞానులను సదా సేవించడం వల్ల మాత్రమే మనసు నిశ్చలమవుతుంది. అటువంటి పరమాత్మని చక్కగా ధ్యానం చేసేటువంటి జ్ఞానులు వారి దగ్గర మనం సదా సేవించుకుంటూ ఉండడం వల్ల మన మనసు నిర్మలమయ్యి మన హృదయంలో అప్పుడు ఆత్మ విచారణ ఉదయిస్తుంది. బాహ్య విషయ జ్ఞానం నశించిపోతుంది. అప్పుడు ఉన్నాను అనే అహంస్ఫురణతో నీ ఆత్మస్వరూపము నిలకడగా ఉంటే పుట్టుకతోనే వచ్చిన రోగమనే ఈ పుట్టుక దేహం నేనని పుట్టిందిగా పుట్టుతోనే ఇది నేనన్న వచ్చిన రోగం ఉంది కదా, ఆ రోగం కాస్త నశించిపోతుంది. పుట్టుకతోటి వచ్చింది రోగం, ఈ రోగం నేను అనేటువంటి మాయ రోగం వేసుకే పుట్టాం మనం. ఈ రోగం చచ్చిపోతుంది. చచ్చిపోయేదాన్ని చావు పుట్టుకలు కలిగిన రోగము కలిగి ఉన్న ఈ దేహం, ఇది పుట్టుకతోటే ఆ రోగం తెచ్చుకొని వచ్చింది. దాంతో నీకెందుకు రోగం? వేదాల్లో చెప్పబడినట్లు క్రమం తప్పకుండా చేస్తున్న అనుష్ఠానాలు నీకు ఈశ్వరుడిమైన నిజమైన నిశ్చల భక్తిని శ్రద్ధని కలిగించకపోతే ఆ అనుష్ఠానాలలోనే నువ్వు పడి పాటలన్నీ వ్యర్థమని తెలుసుకో. వేదాల్లో చెప్పబడినట్టు క్రమం తప్పకుండా నువ్వు ఎన్నెన్నో అనుష్ఠానాలు చేస్తున్నావు కొద్ది నిష్టలు అవి ఇవి ఇలా చేయాలి అలా చేయాలి, ఈ దేవుడికి అలాగా దేవుడికి ఇలాగా అని అనుష్ఠానాలు నువ్వు చేస్తున్నా నీకు ఈశ్వరుని మీద నిజమైన నిశ్చలమైన భక్తి శ్రద్ధ కలగకపోతే నీవు చేసిన అనుష్ఠానాలన్నీ కూడా వ్యర్థాలే అని తెలుసుకో. వేదశాస్త్రాలు చదివినా విద్యలను నేర్చిన స్థిరత్వం నిశ్చలత్వం ఆ ఏకమైన ప్రకాశమైన ఆత్మజ్యోతి నీలో ఉందన్నారుగా, దాని మీద నీకు నిష్ట కలగకపోతే ఇవన్నీ వ్యర్థాలే వ్యర్థాలే వ్యర్థాలే. పైకి చేస్తున్న వాళ్ళ కనిపిస్తున్నాం తప్ప లోపల శుద్ధి లేకుండా చేశామన్నమాట. నువ్వు శుద్ధితో అర్పణ భావంతో చేస్తే నీకు తప్పనిసరిగా నీలో వెలుగుతున్న పరంజ్యోతి యందు నిశ్చలత్వం కుదిరి తీరుతుంది. నిత్యము భగవంతుని పాదాలకు మ్రొక్కే వారికి పాపకర్మల ఫలితంగా పొందే బాధలు మంటలు చల్లారిపోయి సుఖాన్నిచ్చే శుభాలు కలుగుతాయి. నిరంతరము
భగవంతుని పాదాలకి మొక్కుతూ భగవంతుని స్మరణ చేస్తూ ఉండేవారికి వాడు చేస్తున్నటువంటి పాపకర్మలు, దాని ఫలితాలుగా పొందే బాధలు, ఆ మంటలు చల్లారి సుఖాన్నిచ్చే శుభాలు కలుగుతాయి. కొందరు మహమ్మదీయులు నిర్దేశించి చెప్పిన ఉపదేశం గనక ఈశ్వరుడు అనే పదానికి ఇక్కడ అల్లా అన్నమాట వాడారు. అల్లా అన్నా, యెహోవా అన్నా, ఈశ్వరుడన్నా, నారాయణ అన్న ఒకటే. నిరంతరము నీ ఇష్టదేవత రూపాన్ని, నామాన్ని స్మరిస్తూ భజిస్తూ ఆధ్యాసలోనే నీ ఉంటూ ఉంటే అప్పుడు నీకు ఇంద్రియ విషయాల మీద ధ్యాస, వ్యామోహం తగ్గిపోతాయి. అది పెరుగుతూ ఉండగా ఇవి తరిగిపోతూ ఉండగా ఇవన్నీ తొలగిపోతాయి. ఆ ఈశ్వర స్వరూపంలో నువ్వు ఈశ్వరుడుగా మిగిలిపోతావు అని చెప్తున్నారమ్మ. సకల రూపాల నిండాను ఏకమై ఉన్నటువంటి ఆ సద్వస్తువే నీ హృదయంలో ఉన్న ఆత్మ. అదే అన్నిటికీ ఆధారము. ఆ ఆత్మ అఖండ ప్రకాశమానమై ఉంది. అటువంటి ప్రకాశమానమైన ఆత్మని దర్శించలేని నువ్వు ఆ ఆత్మను దర్శించినటువంటి ఒక జ్ఞాని యొక్క రూపాన్ని ఆ పరమాత్మగా భావించి నువ్వు జపధ్యానాదులు చేసుకో. నిరంతర స్మరణలో, నిరంతర ధ్యాసలో ఉన్న వారికి దేహధ్యాస, విషయధ్యాస, లోకధ్యాస సన్నగిల్లిపోతూ పరమాత్మ ధ్యాస స్థిరపడుతుంది. కాబట్టి రూపాలలో ఉన్న ధ్యాసను రూపాలను వదిలి ధ్యాసగానే నిరంతరం ఉండు అని చెప్పి ఈ సకల రూపాలలో ఉన్న ఆ ప్రకాశమే నీవు అన్నటువంటి మాటని చెప్తున్నారమ్మా. ఇది చెప్పేసి ఇంకా ఆపుతాను. ఈ జన్మలో మరుజన్మలో పొందవలసిన వాటిని గురించి చింతపడకు. ఇప్పుడు ఇంతవరకు కొన్ని ఎన్నో పొందాము, ఇంకా మరి ఎన్ని పొందాలో తెలియదు. వాటి గురించి గాని మళ్ళీ రేపటి జన్మలో ఎలా వస్తాయో ఏమొస్తాయో అని గాని నువ్వు చింతించక ప్రారబ్ధానుసారం కలిగే కష్ట సుఖాలన్నింటినీ చక్కగా ఎంతో ఓర్పుతో సహించి ఎటువంటి పేదరికంలోనైనా సరే, ఎటువంటి దుఃఖాలలోనైనా సరే మనసును కొంచెమైనా చెదరనివ్వకుండా ఈశ్వరుని ఆజ్ఞానుసారం నడుచుకో. ఈశ్వరుడు ఏదైనా జరుగుతోందంటే ఆయన ఆజ్ఞ ప్రకారం నడుస్తోంది అని అంగీకరించి జీవించడమే. ప్రతిదానికి వ్యతిరేకించవద్దు. ఏది జరుగుతున్నా ఈశ్వరేచ్ఛ, ఈశ్వరేచ్ఛ, ఈశ్వరేచ్ఛ అంటూ నీ ఇచ్ఛను అడ్డు వెయ్యకు. అలా జీవించడమే ఈశ్వరాజ్ఞానుసారం నడుచుకోవడం అంటే. ఈశ్వరుని పాదాలను చేరడమే తన జీవిత లక్ష్యమని జీవించే శ్రేష్ఠులైన సాధువులు ఎందుకు పుట్టాను అంటే పుట్టినందుకు జన్మధన్యత చెందగావలే. సమస్త సృష్టిని నన్ను సృష్టించిన పరమాత్ముడే ఆధారమై ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మలో చేరడమే. అందుకే నాకు ఈ మానవ జన్మ ఇవ్వబడింది. నా లక్ష్యం అదే. ఇది సాధించాలి, అది సాధించాలి, ఇలా సాధించాలి, అలా సాధించాలి అనేటువంటి బాహ్య విషయాలలో సాధించవలసినవి ఏవి నీకు విలువైనవి కాకుండా ఈశ్వరుని పొందుటయే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు శ్రేష్ఠులైన సాధులు. ఇతరుల అసూయలకు అవకాశమిచ్చే ఆడంబరాలకి చోటు ఇవ్వకూడదు. ఇతరులు అనేక అసూయలు చూపిస్తారు నీ మీద, కాబట్టి వాళ్ళకి అసూయ కలిగే ఆడంబరాలను నువ్వేమీ చూపించకూడదు. చోటివ్వక తనను చూసి జాలిపడే రీతిగా నిరాడంబరంగా జీవించడమే ఉత్తమం. అంతే. ఎవరైనా నిన్ను చూసి నీ గొప్పతనం ఇతరులు మెచ్చుకోవాలనో లేకపోతే ఇంత గొప్పగా ఉన్నారో అని ఇతరులు నిన్ను చూసి అసూయపడేలాగా నువ్వు ఉండకూడదు. నువ్వు నిరాడంబరంగా ఈశ్వర ఇచ్చకి తల వంచి ఉంచితే నిరాడంబరత నీకు అలంకారంగా వచ్చేస్తుంది. ఇక్కడ అర్థమైందా ఈ ముక్క? ఈశ్వర ఇచ్చకి అనుకూలంగా జీవించే వారికి నిరాడంబరత సర్వసహజంగా వస్తుంది. తమ అహంకారానికి అనుగుణంగా జీవించే వారికి ఆడంబరత్వం కూడా సహజంగానే వస్తుంది. నా ఇష్టం నేను ఉంటా అన్నాడు, వాడు ఎంత ఆడంబరంగా ఉంటాడో. ఈశ్వర ఇచ్చకి తల వంచి జీవించేవాడు ఏ ఆడంబరాలు లేకుండా ఉంటాడు. ఇది ఈశ్వర ఇచ్చ. వచ్చిందా? ఇది ఈశ్వరుడు ఇచ్చింది. రాలేదా? ఈశ్వరుడు ఇచ్చింది అని ఉండగలిగిన వాడు ఇంకేం ఆడంబరాలను లోకానికి చాటుకుంటాడే? 10 మంది ఆహా ఓహో అనుకునేలాగా ఏం చేయాలనుకుంటాడు అతడు?
ఏమీ లేదమ్మా. ఆహా ఓహో అనుకుంటున్నారంటే లోక విషయాలను చూసి ఆహా ఓహో అనుకుంటారు వాళ్ళు. ఆ, లోకాలకి సంబంధించినటువంటి వైభోగాలని ఆహాలు ఓహోలుగా అనిపిస్తాయి వాళ్ళకి. ఉమ్, అటువంటి ఆహాల ఓహోల జోలికి నువ్వు వెళుతున్నావంటే ఆడంబరాలకి లోనైనట్లే. అంటే నీ అహంకారంలో ఉన్నటువంటి ఇష్టానిష్టాలకు లోనైపోతున్నావు అనమాట. ఉమ్, ఈశ్వరిచ్చికి లోనే ఉండడం అంటే ఏదైనా రాని, ఉమ్, అది కష్టమా సుఖమా అన్న భేదం లేకుండా ఇది ఈశ్వరేచ్ఛ. ఈశ్వరేచ్ఛ అని ఉన్నవాడు ఏం ఆడంబరాలు ప్రకటించుకుంటాడు, ఎవరికి చూపెట్టుకుంటాడు, ఏం చూపెట్టుకోవాలని. ఉమ్, ఈశ్వరుడు అనుకున్నాడు వచ్చింది, ఈశ్వరుడు అనుకున్నాడు వెళ్ళింది అని ఎవడైతే నిరంతరం ఉంటాడో అటువంటి నిరాడంబరమైన యోగియే నిర్మలమైన పరమాత్మని అవలీలగా పొందగలడు అని ఈ రోజు ఈ అంశంతో ముగించుకుందామమ్మా. ఉమ్. ఏ విషయాన్ని చెప్పారు అంటే సకల రూపాలు అన్న విషయాన్ని వివరించారు. ఇక రేపు పంచకృత్యాలు, పంచకృత్యాలు జీవేశ్వర తత్వత్వాలు గురించి చెప్పుకుందాం ఇక రేపు. అందరూ బాగా